అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే బాపట్ల ప్రకాశం జిల్లాలకు చెందినటువంటి కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున కొంత సమాచారం కూడా తీసుకున్నారట. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 2-3 నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో విషయాలన్నీ కూడా నాకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు నాకు క్లారిటీ రావాలి అంటూ ఆయన మాట్లాడారంట. సో ఒక నియోజకవర్గం అక్కడ నాయకుడు, సీనియర్ నాయకుడు, మోస్ట్ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్లో అందరికంటే సీనియర్ నాయకుడు అయినటువంటి నాయకత్వం అక్కడి నుంచి తొలగిపోవడంతో కొత్త అతనికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అసలు ఒక వ్యక్తి ఆ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత 4 దఫాలుగా ఆయనే గెలుస్తూ ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక రాజకీయ రంగరెడ్డం చేసి 3 సార్లు పోటీ చేయటం, 3 సార్లు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గెలవటం ఆ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీకి కొంచెం ఇబ్బందికరంగానే మారింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 నియోజకవర్గాల మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారంట జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ మధ్యకాలంలో ఆయన ఇతర దేశాలకు వెళుతూ కూడా ఈ 3 నియోజకవర్గాల మీద ఎక్స్పెషల్లీ అక్కడ పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి, ఆ నాయకత్వం మీద దృష్టి పెట్టండి అంటూ ఆయన అనుచర వర్గానికి కూడా చెప్పారనే మాట ఇది వినిపిస్తాను. సో ఏంటి ఆ నియోజకవర్గాలు, ఎక్కడ నియోజకవర్గాలని మనం ఒకసారి చూస్తే, మొదటగా ఒంగోలు నియోజకవర్గానికి చెందినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంతో కాలం పనిచేశారు, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. సో అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన ప్రభుత్వం మీద, ఆయన విధి విధానాల మీద వ్యతిరేక ధోరణిలో మాట్లాడుతూ పార్టీకి రిజైన్ చేసి జనసేనలో చేరటం జరిగింది ఓటమి పాలైన తర్వాత. సో ఇప్పుడు ఆయన ప్లేస్లో అక్కడ ఇన్ఛార్జిగా చుండూరు రవిబాబు గారికి కొత్తగా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఒక సామాన్యమైనటువంటి నాయకుడు ఆయన. సో ఆయనకి ఇప్పుడు ఆ నియోజకవర్గ బాధ్యతలు ఇవ్వటం కొంచెం ఒంగోలులో చర్చనీయాంశంగానే మారింది. ఒంగోలు ఏంటి, ప్రకాశం జిల్లాలోనే ఆ పేరు మారుమోగిపోతున్న పరిస్థితులు. ఎందుకంటే ఆయన సామాన్య కార్యకర్తగా ఉండి గతంలో నాయకులందరి దగ్గర కూడా పనిచేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్నారంటే ఎంతవరకు రాణించగలడంటే, ఆయన పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా యాక్టివిటీ బాగానే చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటీవల కొన్ని సందర్భాల్లో చుండూరు రవిబాబు గారిని నేను దగ్గరుండి గెలిపించుకుంటాను, ఖచ్చితంగా సీటు చుండూరు రవిబాబు గారిదే అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి టికెట్ కేటాయింపు చేసింది కూడా ఒంగోలుకి. సో ఇది ఒంగోలు పరిస్థితి. మరి ఇప్పుడు అక్కడ బాలినేని వాసు గారు నెక్స్ట్ గో బ్యాక్ అంటూ మరలా వైఎస్ఆర్సీపీలోకి రావాలనే ఆలోచనలు జరుగుతున్నాయనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి వచ్చిన టికెట్ ఆయనకు ఉంటుందా, లేకపోతే చుండూరు రవిబాబు గారికి కన్ఫామ్గా ఇస్తారా అనేది కూడా ఇప్పుడు అక్కడ చర్చ. సో అయితే పార్టీ యాక్టివిటీ మాత్రం బాగానే నడుస్తుంది. సో 2వ నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గంలో ఏలూరు సాంబశివరావు గారు ఇప్పటికీ అక్కడ 3 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కంటిన్యూగా గెలుస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో కూడా అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచింది. సో ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు ఓడించడానికి రకరకాల వ్యూహాలు చేస్తూ వచ్చారు. రకరకాల ఇన్ఛార్జీలు, ఇప్పటికి ఒక ఇన్ఛార్జిని 2 సార్లు, ఇంకొక ఇన్ఛార్జిని 3 ఇన్ఛార్జీలు పెట్టేసి పోటీ చేసింది ఒకళ్ళు, ఇలా రకరకాల విషయాలు జరిగినాయి. ఇక్కడ ఎంతమంది ఇన్ఛార్జీలు మార్చినా కూడా గెలుపు మాత్రం ఏలూరు సాంబశివరావు గారిదే అనేది మాత్రం తేలిపోయింది. సో నెక్స్ట్ 2029కైనా ఇక్కడ ఖచ్చితంగా ఏలూరుని ఓడించాలంటే ఒక బలమైనటువంటి నేత కావాలంటూ జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా అక్కడ ఫోకస్ చేశారు. సో ఇప్పుడు అందుకే మాజీ మినిస్టర్ అయినటువంటి గాదే వెంకటరెడ్డి గారి కుమారుడు గాదే మధుసూదన్ రెడ్డి గారికి ఇప్పుడు అక్కడ పర్చూరు బాధ్యతలు అప్పచెప్పారు. సో ఇప్పుడు ఆయన అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అయినప్పటికీ అక్కడ పార్టీ యాక్టివిటీ చాలా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు అయ్యారు. ఉన్నటువంటి ఆ బలగం మొత్తం కూడా అక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా అక్కడ బలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే 3 సార్లు కంటిన్యూగా ఏలూరు సాంబశివరావు గారు గెలవడంతో అక్కడ వైసీపీ ఒక్కసారిగా డేలా పడిపోయింది. వచ్చేటువంటి వ్యక్తి గట్టిగా నిలబడటానికి అవకాశం లేదు. కానీ వైఎస్ఆర్సీపీ కేడర్ మాత్రం బలంగానే ఉంది అక్కడ. కానీ వచ్చినటువంటి వ్యక్తి యాక్టివ్గా చేస్తాడా లేదనేది ఇప్పుడు అక్కడ వినిపిస్తున్నటువంటి మాటలు. కొన్ని వర్గాలు కలుపుకోవట్లేదు, కొన్ని చోట్ల ప్రచారానికి రాలేదు, ఆయన ఇంట్రొడ్యూషన్ జరగలేదు అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈయన కూడా యాక్టివిటీ చేస్తున్నారు, కానీ అధిష్టానానికి అంత ఇష్టంగా అయితే మాత్రం అక్కడ యాక్టివిటీ లేదనేది మాత్రం అర్థమవుతా ఉంది. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికే టికెట్ కన్ఫర్మ్ చేసి యాక్టివిటీ
ఫుల్ టైం చేపిస్తారా, లేకపోతే మరో వ్యక్తిని తీసుకొచ్చేసి ఒక బలమైనటువంటి నేతని అక్కడ పెడతారనే మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. మూడో నియోజకవర్గం అద్దంకి నియోజకవర్గం. అద్దంకి నియోజకవర్గంలో కూడా ఇప్పటికి 4 సార్లు కంటిన్యూగా పలు పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి, 2 సార్లు టీడీపీ నుంచి ఏకగ్రంగా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా గెలుస్తున్నటువంటి వ్యక్తి గొట్టిపాటి రవికుమార్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు అద్దంకిలో ఆయన మీద గెలవడానికి అంత ఆషామాషి విషయం కాదు. సో ఇక్కడ కరణం బలరామ కృష్ణమూర్తి గారు, వారి కుమారుడు వెంకటేష్ బాబు గారు, అదేవిధంగా గరటయ్య గారు, పాణెం హనుమిరెడ్డి గారు, ఇట్లా 4 కూడా ఆయన మీద పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో ఇప్పుడు ఆ అద్దంకి నియోజకవర్గానికి ఒక కొత్త ఇన్ఛార్జిని తీసుకొచ్చారు. ఒక యువ నాయకుడిని పల్నాడు జిల్లా నుంచి తీసుకొచ్చారు, చింతలపూడి అశోక్ కుమార్ గారు, డాక్టర్ గారు. సో ఇప్పుడు ఈయన అద్దంకి నియోజకవర్గంలో బలాబలాలను తేల్చుకోవడానికి గట్టిగానే వ్యవహారం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కొన్ని సామాజిక వర్గాల పరంగా ఆయన వెనకబాటుతనంలో ఉన్నారనేది కనిపిస్తూ ఉంది. అయితే పేరుకు కమ్మ సామాజిక వర్గమైనా అందరినీ కలుపుకొని పోవటం లేదు. రవికుమార్కు ఉన్నటువంటి కేడర్ని అటువంటి యాక్టివిటీ ఈయన చేయలేకపోతున్నారనే మాటలైతే వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే కలవటం, పార్టీ విషయాల్ని, నియోజకవర్గ పరిస్థితుల్ని వివరించటం, అన్నీ యాక్టివిటీ చేస్తూనే ఉన్నారు. కానీ ఈ మధ్యకాలంలో అద్దంకి నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో పార్టీ నాయకులు రాజీనామాలు చేయడంతో ఈయన మీద కొంత అసంతృప్తి బయలుదేరింది. సో అదేవిధంగా ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగారటయ్య గారి కుమారుడు, మాజీ వైసీపీ ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి బాచిన కృష్ణ చైతన్య గారు ఓవైపు అద్దంకి నియోజకవర్గంలో ఇండివిజువల్ కార్యక్రమాలకి పాల్గొంటూ నియోజకవర్గంలో సంచరిస్తూ ఉన్నారు. అదేవిధంగా కరణం కృష్ణమూర్తి గారి కుమారుడు కరణం వెంకటేష్ బాబు గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం చీరాల ఇన్ఛార్జిగా ఉన్నారు వైసీపీకి. సో ఇప్పుడు ఆయన కూడా అద్దంకి నియోజకవర్గంలోనే పర్యటిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా వైసీపీలో కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. అంటే ఎవరికి ఇస్తారు టికెట్? ఫైనల్గా కరణం బలరాం గారికి ఇస్తారు, లేదా ఆయన కుమారుడికి ఇస్తారు, లేదా ఇంకో పర్సన్ కొత్త వ్యక్తి వస్తాడు, అశోక్ కుమార్కి ఇవ్వరు, లేదా ఎవరున్నా కూడా అశోక్ కుమారే కరెక్ట్ పాయింట్ అని చెప్పేసి రకరకాల వాదనలు అయితే వినిపిస్తాను. అయినప్పటికీ కూడా ఎవరిని పెట్టినా కూడా అద్దంకిలో ఇప్పుడు ప్రస్తుతం కూటమిలో మంత్రిగా ఉన్నటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి మీద గెలవటం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. కానీ దీని మీద అధిష్టానం అంటే జగన్మోహన్ రెడ్డి గారి దాకా కూడా గట్టిగా వ్యవహరించి గెలుపుకి ఎలాంటి విధి విధానాలను వాడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ అయితే బలంగానే ఉంది, కానీ యాక్టివిటీ సరిలేనందువల్ల పార్టీ డేలా పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తాయి. సో అందుకే ఈ 3 నియోజకవర్గాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ ఫోకస్ తోటి వ్యవహరించాలనేది ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు. మరి ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎలా యాక్టివిటీ చేస్తారు, నెక్స్ట్ రానున్న పరిస్థితుల్లో ఇంకా సమస్యలను ఎలా ఎదుర్కొంటారు, ప్రజలను ఎలా ఒక తాడిపైకి నడిపిస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చూడాల్సిన పరిస్థితి. అయితే ఇందులో ఎవరు టికెట్ దక్కించుకుంటారు, ఎవరు మిస్ చేసుకొని వేరే వాళ్ళ చేతికి అప్పగిస్తారనేది కూడా కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఈ 3 నియోజకవర్గాలు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ.